హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మీకు నేను బెంగళూరు బింగ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి పార్టీ ప్రైవేట్ పార్టీ థియేటర్స్ అంటారు కదా, అలా అన్నమాట. ఇందులో వచ్చేసి మనం చిన్నపిల్లల ఫస్ట్ బర్త్డేస్ అండ్ బర్త్డేస్, యానివర్సరీ అండ్ మ్యారేజ్ డే అండ్ బ్రైడ్ టు బీ అలాంటివన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఈవెంట్స్ చిన్నగా చేసుకోవాలి, ఒక 10 మెంబర్స్ అలా ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది ఒక థీమ్ అనమాట. ఇట్లా ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో ఇంకా ఈ డెకరేషన్ అని ఉంటుంది. నెక్స్ట్ అట్ సైడ్ వచ్చేసి సోఫాస్ అవన్నీ ఉంటాయి. ఈ రూమ్ మాత్రం మనకు 14 మెంబర్ కెపాసిటీ రూమ్ అనమాట. ఇంకా లోపల ఏమంటారు, అక్కడ మనకు డెకరేషన్ అంతా రెడీగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ కేక్ పెట్టుకునే హోల్డర్స్, ఇక్కడ లైట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అక్కడ మనము ఇంకా హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే ఇస్తారు. ఇంకా ఇక్కడ ఇలా సోఫాస్ ఉంటాయి అన్నమాట. ఇంకా అక్కడ ఆపోజిట్ సైడ్లో స్క్రీన్ ఉంటుంది. సో ఇన్ కేసు మీకు ఏమన్నా స్క్రీన్లో ప్లే చేయాలనుకుంటే ప్లే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు వాళ్ళు టైమింగ్ ఇస్తారు. టైమింగ్ స్లాట్స్లా ఉంటాయి. ఆ స్లాట్స్లో మనం బుక్ చేసుకోవాలన్నమాట. టైం వచ్చేసి మనం 2.5 hours అలా ఉండొచ్చు ఒక్క రూమ్లో. ఇది ఇంకొక రూమ్ అనమాట. యానివర్సరీ అలాంటివి కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇది మ్యారేజ్, యానివర్సరీ అలాంటివి చేసుకోవడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి ఒక 4 members వరకే, అంటే సీట్స్ వచ్చేసి ఒక 2 seats ఉంది. అంటే కప్పులు వాళ్ళు అట్లా వెళ్ళేసి వాళ్ళు కేక్ కట్ చేసుకొని జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ వరకు సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా అన్ని లవ్ సింబల్ వచ్చేసి థీమ్ రెడ్గా, ఇక్కడ మొత్తం వెనకాల చూడండి ఎంత బాగుందో డెకరేషన్. అండ్ ఇక్కడ కేక్ పెట్టుకోవడానికి కేక్ హోల్డర్ అండ్ కింద కూడా ఇంకా డెకరేషన్ అండ్ లైట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో చాలా చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇంకా అంటే చూడడానికి అవి చాలా రియల్ ఫ్లవర్స్ లెక్క అంత మంచిగా ఉంది. ఫొటోస్ అలా దిగితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో అవన్నీ రియల్ ఫ్లవర్స్ కాదు, ఇంకా అలా వాళ్ళు డెకరేట్ చేసి అలా పెట్టేస్తారు. సో ఎవ్రీడే వాడుకుంటారు అనమాట. సో ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా బర్త్డే వాటికి కింద ఒకటి ఎల్లో కలర్ పాట్ లాగా ఉంది కదా, అందులో నుంచి ఫాగ్ వస్తుంది అనమాట. సో ఇది అనమాట ఎంట్రీ అనమాట. ఇది ఇంకొక రూము. ఈ రూమ్లో వచ్చేసి 16 member కెపాసిటీ సోఫాస్ అన్నీ ఉంటాయి. ఇందులో కూడా ఒక డెకరేషన్ చేసే ఉంటుంది. సో మనం కావాలనుకుంటే అదన్నా చేసుకోవచ్చు, ఇదన్నా చేసుకోవచ్చు. ఇందులో లాస్ట్ ఈవెంట్ బ్రైట్ బై ఉంది. అక్కడ ఎల్లో కలర్ పార్ట్ చూసారు కదండి, అందులో నుంచి ఇట్లా ఎవరైతే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నా ఫాగ్ ఎంట్రీ లాగా, అంటే ఫాగ్ అలా వస్తుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం డెకరేషన్ అనమాట. వాళ్ళు లవ్ సింబల్ అలాంటిది లైట్స్ అనమాట అవన్నీ. ఇందులో కూడా ఈ రూమ్లో కూడా మనకు ఒక సైడ్ స్క్రీన్ అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి సోఫాస్ ఉంటాయి. మళ్ళీ ఇక్కడ డెకరేషన్ ఉంటుంది. ఇక్కడ కేక్ పెట్టేసి కేక్ కటింగ్ అలా చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుందండి. ఇంకా మనం స్క్రీన్లో అక్కడ ఉన్న స్క్రీన్లో ఏమైనా ప్లే చేయాలంటే ప్లే చేసుకోవచ్చు. ఇది ఎంట్రన్స్ అండి. లోపలికి వస్తుంటే ఎంట్రన్స్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మంచిగా ఫ్లవర్తోనే అలా ఉంది. ఇంకా ఇట్లా లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా మొత్తం ఇది ఇక్కడ ఫస్ట్ రూమ్ అనమాట. ఇదే కపుల్ రూమ్ అని చెప్పాను కదా, ఆ రూము. అండ్ వీళ్ళ ప్యాకేజ్లో ఏమంటారు, ఇట్లా ఇప్పుడు ఈ రూమ్ అనుకో, ఈ రూమ్కి ఓన్లీ 2 members ప్యాకేజ్, ప్లస్ మనకు రూమ్ ఇస్తారు, డెకరేషన్ ఇస్తారు. మీకు కేక్ అలాంటివి కావాలంటే వాళ్ళు ఇస్తారు, అందులోనే ఇంక్లూడ్ ఉంటుంది. సో మీరు కేక్ వద్దంటే ఆ మనీ ఎక్స్క్లూడ్ చేస్తారనమాట. సో మనం ఇక్కడ ఉన్న స్క్రీన్లో వాళ్ళవి కూడా ఉంటాయి అనమాట. అంటే ఏమంటారు, నెట్ఫ్లిక్స్, ప్రైము, యూట్యూబ్ అవన్నీ ఉంటాయి. ఓటీటీ ఛానల్స్ అన్నీ ఉంటాయి. సో మనం ఏది కావాలంటే అది పెట్టుకొని ప్లే చేసుకోవచ్చు అనమాట. ఇట్లా కపుల్ రూమ్ అనమాట ఇది.
నెక్స్ట్ వచ్చేసి ఇలా లోపలికి ఎంట్రన్స్లో లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా పునీత్ రాజ్ కుమార్ ఉంటారు కదా, వాళ్ళ ఫోటో ఎంట్రన్స్లో ఉంది. ఇంకా అక్కడ మొత్తం కన్నడ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరి ఫొటోస్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడ టూ టూ వాల్స్కే ఉన్నాయి. చూడండి, నాకంత కన్నడ వాళ్ళందరూ తెలీదు. తెలిసినంత వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. కేజీఎఫ్ హీరో అండ్ అలా అనమాట. అందరు హీరోలు ఉన్నారు, తమిళ్ కన్నడ అని కాదు. సో హిందీ సినిమా మూవీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ అటు కార్నర్లో మనం కావాలంటే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. వాష్రూమ్స్ కూడా వాడుకోవచ్చు. అండ్ ఇంకా మీరు ఏమైనా స్నాక్స్ అవన్నీ అలాంటివి కావాలన్నా కానీ వాళ్ళ దగ్గర కూడా స్నాక్స్ ఉంటాయి. అవి కావాలంటే మనం ఆర్డర్ చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు. వాటికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. మనం ఏవి ఎక్కువ ఎక్స్ట్రా చేసుకుంటే వాటికి అన్నిటికీ సపరేట్ ఛార్జ్. ఇక్కడ స్క్రీను, అక్కడ ఇంకా ఇట్లా దివాన్ అంటే ఏమంటారు, బీన్ బ్యాగ్స్ లాగా ఉన్నాయి. ఆ బీన్ బ్యాగ్స్ పైన కూడా కూర్చోవచ్చు. ఇందులో వచ్చేసి 16 మెంబర్స్ వరకు అయితే ఈజీగా పడతారండి. 16 మెంబర్స్ పడతారు. ప్లస్ ఇంకా బీన్ బ్యాగ్స్ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి డెకరేషన్. అంటే ఇంకా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవడం చాలా బెటరు. ఎంతైనా కొంచెం కాస్ట్ కూడా చాలా తక్కువ వస్తుందండి వీళ్ళ దగ్గర. ఇంకా మీరు కావాలంటే ఏమైనా వీడియోస్ అలాంటివి చేసుకొని ఉంటే ఆ వీడియోస్ని మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ స్క్రీన్ పైన మా వీడియోనే స్క్రోల్ అవుతూ ఉందన్నమాట. చూడండి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.